హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గ్యాస్ స్టవ్ గురించి చెప్తున్నానండి. కొన్ని జాగ్రత్తలు, 5 టిప్స్ చెప్తున్నాను. నెంబర్ 1 అండి, గ్యాస్ సిలిండర్ చూడండి. ఇదిగో మనం గ్యాస్ అయిపోయిన వెంటనే ఆఫ్ చేసేసుకోవాలండి. వంట అయిపోయిన వెనకాలే ఇదిగో ఇట్లా కిందకి పెట్టేసుకోవాలన్నమాట. ఈ బటను మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే ప్లస్ ఉంది, ఇది ఆన్ చేసిన తర్వాతనే అప్పుడు లైటర్ ఉపయోగించుకోవాలండి. లైటర్ ఉపయోగించుకోవాలి, అగ్గిపెట్టెలు అసలు వాడరాదు. తర్వాతని ఈ పైపు 6 మంత్కి ఒకసారి మార్చాలండి. ఈ పైపు కూడా ఇవ్వండి, ఇట్లా గట్టి పైపులు ఉంటాయి, రబ్బర్ పైపులు కాకుండా గట్టి పైపులు అండి. ఎలుకలు అవి ఉన్నా కూడా డామేజ్ అవ్వకుండా, కొట్టినా డామేజ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి ఇట్లా. ప్లస్ మనం వంట చేసేటప్పుడు ఐలో పెట్టద్దండి మంట, ఎందుకంటే సారీస్కి వస్తుంది మంట తొందరగా. మనమేమో వంట అవ్వలేదని హడావుల్లో ఉంటాము. హడావుల్లో ఉన్నప్పుడు తొందరగా సారీస్ అంటుకుందంటే చాలా ప్రమాదం జరుగుతుందండి. దానివల్ల మీడియం సైజులో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం వంట దగ్గరికి వచ్చినప్పుడు సారీ మంచిగా గట్టిగా పెట్టుకొని అప్పుడు వంట చేయాలన్నమాట. కొంచెం డిస్టెన్స్లో మనం పాటించాలి. వంట చేసే స్టవ్కి మనం నించుని ఉండేదానికి డిస్టెన్స్ పాటించాలి. అట్లయితే ప్రమాదాలు జరగవండి. ప్లస్ ఇప్పుడు మార్నింగే మనం వస్తాం కదా వంట రూమ్లోకి వస్తుండగానే ఫస్ట్ కిటికీలు ఓపెన్ చేయాలండి. ఆల్రెడీ గ్యాస్ ఉన్న రూమ్కి కిచెన్కి ఓన్లీ ఒక్క రెక్క వదిలేయాలి, ఒక కిటికీ వదిలేయాలి డే అండ్ నైట్. ప్లస్ ముందు లైటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని, సిలిండర్ ఆన్ చేసుకొని, బటన్ ఆన్ చేసుకొని, లైటర్ పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆన్ చేసుకొని, ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఆన్ చేసుకొని మనం అంటించుకొని మీడియం సైజులో పెట్టుకోవాలి. మీడియం సైజులో పెట్టుకుంటే అన్నిటికి సరిపోతుంది. సిమ్లో అయితే సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఫుల్ ఐలో పెట్టుకుంటే మాత్రం డేంజరస్ అండి. అట్లా పాటిస్తే మనం బాగానే తొందర గాబరా క్యారేజీలు అమరు, బాక్సులు అమరమని గాబరా వంటలు చేస్తాం కదండి. వంటలు చేసేటప్పుడు మనకి సేఫ్టీగా ఉంటుందన్నమాట. పెద్ద షెఫ్లు వాళ్ళైతే ఆప్రాన్ చేసుకుని వంట చేస్తారు. మనకు హౌస్ వైపులకి అట్లాంటివి కుదరవు కదండి. లెగిస్తుండగానే చిలుకు సారిస్తూ వచ్చేయడం, టకటక అంటించేయడం, 4 స్టవ్లు ఒకేసారి అంటించడం, ఒకదాని మీద పాలు, ఒకదాని మీద రైస్, ఒకదాని మీద కర్రీ, ఒకదాని మీద చట్నీ అట్లా పెట్టేసుకోవడం జరుగుతుందండి. ఈ గాబరాలో ఏమవుతుందంటే ఎక్కువ మంట ఐలో పెట్టామంటే మనకి సారీస్ అంటుకునే ప్రమాదం ఉంది. ఎంత కాటన్ సారీస్ కట్టుకున్నా కూడా కష్టమేనండి. అందుకని మీడియం సైజులో, ఎప్పుడు మీడియం సైజులోనే పెట్టుకోవాలి మనం. ప్లస్ మనకి డిస్టెన్స్ పాటించాలి. స్టవ్ మనం నిలబడిన దానికి స్టవ్ అంటించి మనం వంట చేసేదానికి డిస్టెన్స్ పాటించి మనం వంట చేసుకుంటే మనకి ఎటువంటి ప్రమాదాలు ఉండవండి. స్టవ్ చూడండి, స్టవ్ అంటించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వంట అయిన వెనకాలే మనం ఈ బటను, ఇగో సిలిండర్కి ఉన్న బటను ఆఫ్ చేసుకోవాలండి. మళ్ళీ వంట చేసుకోవాలంటే బటన్ ఆన్ చేసుకోవాలి. ప్లస్ ఈ ఫస్ట్ సిలిండర్ పెడతాం కదండి. సిలిండర్ పెట్టిన రోజు మనకి ఒకసారి ఈ సిలిండర్ని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే సిలిండరు వాచర్ ఉంటాయి, వాచర్ సరిగిపోతాయి. మనం పెట్టే ముందే అరిగిపోయిన వాచర్ అయితే జుయ్యని మనకి స్మెల్ వచ్చేస్తుందండి, గ్యాస్ గాలిలాగా వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే మనం సిలిండర్ బటన్ బంద్ చేసేసి సిలిండర్ తీసేసి గ్యాస్ వాడికి ఫోన్ చేయాలండి. ఫోన్ చేసే వరకు మళ్ళీ ఆ సిలిండర్ జోలికి వెళ్ళకూడదు. లేదు మంచి సిలిండర్ అయితే గ్యాస్ పెట్టిన రోజే మనకు తెలిసిపోద్దండి. ఇట్లా బటన్ ఆన్ చేసినా కూడా మనకి స్మెల్ రాదు. ఇట్లా పాటించండి. గ్యాస్ స్టవ్ అందరికీ తెలుసు, అందరూ ఆల్రెడీ ఎప్పటి నుంచో గ్యాస్ స్టవ్ల మీద వంట చేసుకుంటున్నారు, సిలిండర్లతో అలవాటు అయిన వాళ్ళే. కానీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు ఎన్ని తెలిసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ మనం మిస్ అవుతాము. ఆ పాయింటే మనకి ప్రమాదకరంగా మారచ్చు. దానివల్ల ఎవరు చెప్పినా కూడా విన్నంతరానే తప్పు లేదండి, పాటించినంతరానే తప్పు లేదు. అందులో కొన్ని మనకి తెలియని విషయాలు కూడా ఉంటాయి. దానివల్ల చెప్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.